జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. ప్రభునాములు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు దైవజనులు మనకు ఒక విషయం తెలియజేస్తున్నారు. మీరు నాకు మొరపెట్టిన ఎడల నేను మీకు ఉత్తరం ఇచ్చాను. మంచి సందేశం తెలియజేసినారు. దైవజనులు కూడా వందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో ఒక మాటను మనం జాగ్రత్తగా ధ్యానిద్దాం. ఎక్కువ సమయం కాదు, చిన్న సమయమే, కొంత సమయము ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా రండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము ప్రారంభం నుంచి కొద్ది విషయాలు చదువుదాం. అంతవరకు అయితే అవసరమైతే అంతవరకు మనం ఈరోజు ధ్యానించుకోవడానికి ప్రయాసపడదాం. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దుకయ్యులను వారు ప్రజలకు బోధించుడియు యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుడి చూచి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలలో ఉంచిరి. వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. జాగ్రత్తగా మనం గమనించి ఆలోచించినట్లయితే అపోస్తుల కార్యంలో జరిగినటువంటి ప్రారంభంలో జరిగిన పరిచర్య, ఈ పరిచర్య ఇక్కడ జరిగిన సందర్భము, జరిగినటువంటి పరిస్థితి ఏమిటంటే, అపోస్తుల కార్యంలో ఇక్కడ జరిగినటువంటి ఒక సంఘటనలో ఇక్కడ ప్రజలతో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. వీరు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రదేశంలో ఉన్నటువంటి కొంతమంది ఎవరంటే రాయబడిందంటే, వారు ప్రజలతో మాట్లాడుతుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దుకయ్యులను వీళ్ళందరూ కూడా ఆ ప్రదేశంలో సంచరిస్తూ ఉన్నటువంటి వీళ్ళు, వాళ్ళు ఎప్పుడైతే ఆ ప్రజలతో మాట్లాడటం ప్రారంభించారో వీళ్ళందరిలో ఒక కలవరం ఏర్పడింది. ఎవరిలో? యాజకులలోను దేవాలయపు అధిపతులలోను సద్దుకయ్యులలో. ఎందుకు కలవరం ఏర్పడిందంటే, వీళ్ళు యేసు ప్రభువారి గురించి మాట్లాడుతున్నారు. ఎవరి గురించమ్మా? యేసు ప్రభువారి గురించి మాట్లాడుతున్నారు. యేసు ప్రభువారి గురించి మాట్లాడంత గొప్ప విషయం ఏముందని నేను ఆలోచించినప్పుడు, ఇక్కడ జరిగిన ఒక సంఘటనలో వీళ్ళు ఒక కుంటివాడికి నడవడానికి శక్తినిచ్చారు. కుంటివాడు పుట్టుకతోనే కుంటివాడు. వీడి దేవాలయం దగ్గర భిక్ష పడుకునేటువంటి వాడు. వీడి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు వారి నామంలో నువ్వు లేచి నడవమనగానే వాడు నడిచాడు. వాడు నడవగానే వీళ్ళు వెంటనే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి కొంతమందిని గ్యాదర్ చేసి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి దేవాలయం దగ్గరికి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు మాట్లాడుతుండగానే ఇక్కడ కొంతమంది ఎవరంటే యాజకులను, దేవాలయపు అధిపతులను, సద్దుకయ్యులను ఆ ప్రదేశంలోనికి వచ్చి వాళ్ళు చెప్పే మాటలను వినుచున్నారు. వీళ్ళు ఏమని చెప్తున్నారంటే, వీళ్ళు ఏదో మామూలుగా మాట్లాడటం లేదు. వీళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే, అక్కడ మనం చూసినప్పుడు వారు ప్రజలకు బోధించుటయు యేసుని బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగుననియు ప్రకటించుటయు చూచి కలవరపడిరి. కలవరపడడం అంటే, కలవరం వచ్చిందంటే ఏంటిది? కలవరపడ్డారు. ఎందుకు కలవరపడ్డారు? కలవరపడేది ఎప్పుడు? ఎప్పుడు మీరు కలవరపడలేదా? ఎందుకు కలవరపడతారు? కలవరము అనేది ఎందుకు వస్తుంది అసలు? కలవరపడిని కొండల వైపు నా కన్నులెత్తుదను అంటే, కలవరపడి కొండల వైపు కన్నులెత్తాడు. దేనికోసం? సహాయం దొరుకుతుంది.
అంటే కలవరపడినప్పుడు సహాయం ఎందుకు కావాలి? కలవరపడేది ఎప్పుడంటే ఏదో జరుగుతుందని ఒక భయం ఏర్పడినప్పుడు కలవరం అవుతుంది మనసు. ఇప్పుడు ఇలా ఒక భయం ఏర్పడింది. ఎలాంటి భయం ఏర్పడింది? ఏ భయం ఏర్పడింది? ఎలా మీరు అలా చదివితే ఏముండదా? మీరు చదివినా ఎంత చదివినా మీరు ఎంత పిప్పి చేసినా కూడా మీ మైండ్ ఎంతే ఆలోచిస్తుంది కాబట్టి అదేం అర్థం కాదు. మీ మైండ్ కొద్దిగా లోపలికి వెళ్ళాలి. ఎలా లోపలికి వెళ్ళాలంటే మీకు చాలాసార్లు చెప్తుంటాను. మీరు అందరూ చూస్తే పాలే కనపడతాయి, కానీ తెలిసిన వాడికి చూస్తే దాంట్లో ఏం కనపడుతుందంట? పెరుగు, నెయ్యి, మజ్జిగ, నయ్యనే ఏమైనా ఉన్నాయా? నయ్య కనపడుతుంది. దాని లోపల చూస్తే కనపడుతుంది. దీనిలో నుంచి ఎలా వచ్చినాయి అంటే దానిని ఏం చేయాలంట? చెయ్యవలసిన పద్ధతిలో చేస్తే వస్తాయి. ఇప్పుడు వీళ్ళకి ఎందుకు కలవరం వచ్చింది? దేవుని గురించి సత్యంలో ప్రకటిస్తుంటే ఇలా కలవరం వచ్చింది. దేవుని గురించి సత్యం మనం ప్రకటిస్తుంటే వీళ్ళకెందుకు టెన్షన్? నాకు అర్థం కాల. ఆమేన్. ఎక్కడ వాళ్ళు మారుతారన్న ఒక భయం, ఎక్కడ వాళ్ళు బాగుపడతారన్న ఒక భయం, ఎక్కడ ఇల్లు కూడా ప్రార్థనలో పోయి ఎక్కడ వీళ్ళ జీవితాలు కూడా మార్చుకుంటే వీళ్ళందరూ కూడా ఆ వైపు కొద్దిగా మనం నమ్మేవాళ్ళు లేరు ఒక భయం ఎవరిలో ఏర్పడింది? ఎవరిలో ఏర్పడిందమ్మా? యాజకులలోను, దేవాలయపు అధిపతులలోను, సద్దుకైలలోను. ఇప్పుడు యాజకులలో ఎందుకు భయం ఏర్పడింది? ఇప్పుడు చెప్పండి, యాజకులలో భయం ఎందుకు ఏర్పడింది? అందరూ వాళ్ళ వైపు వెళ్ళిపోతున్నారు. మరి ఎవరికెందుకు టెన్షన్? వీళ్ళ దగ్గర ఎవరు ఉంటారు? ఇప్పుడు వీళ్ళ దగ్గర వాళ్ళు ఉండటం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఇప్పుడు ఉపయోగం లేకపోతే, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది కలవరపడ్డారు అనుకోండి. ఎందుకు కలవరపడతారు? నా వల్ల వాళ్ళకి ఉపయోగం ఉంటేనే కలవరపడతారు. నా వల్ల వాళ్ళకి ఉపయోగపడితే వాళ్ళు ఇంటిపోతే మనకెందుకు కనుకుంటారుగా. ఇప్పుడు యాజకులకు ఎందుకు కలవరం వచ్చింది? అక్కడ ధర్మశాస్త్రం మీకు తెలుసు కాబట్టి టక్క రావాలి లోపల ఉన్న సబ్జెక్ట్. అప్పుడే మీకు అర్థమవుతుంది యాజకులకు కలవరం ఎందుకు వచ్చింది. ఎవరైనా ఒకసారి ఆలోచన, ఎవరికైనా అవగాహన నుంచి చెప్పచ్చు. యాజకులకు కలవరం ఎందుకు వచ్చింది? అసలు యాజకుల పని ఏంది? ఇప్పుడు చెప్పండి మీరు. బాగా యాజకుల పని ఏమిటి? బలి అర్పించడము. బలి అర్పిస్తే వాళ్ళకి ఏమన్నా ఉపయోగం ఉందా? అప్పుడప్పుడు బైబిల్ చదవండి. చదువు వచ్చిన చదువురాను. నేను చాలా సార్లు చెప్పాను, పోయిన వారం కాకుండా అంతకుముందు వారం కూడా చెప్పాను యాజకుల గురించి. బలి అర్పిస్తే వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందంటే, బలి అర్పించిన అర్పణలో ఉన్నటువంటి వాళ్ళకు రావాల్సిన భాగాలు వాళ్ళకు ఉంటాయి. బలి నైవేద్యం తప్ప ఒక ఎద్దును కానీ, లేకపోతే ఒక గొర్రె పిల్లను కానీ, ఒక బావుల పిల్లను కానీ దేనైనా తెచ్చి బలి అర్పిస్తే లేవి కాండంలో కానీ, నిర్గమ కాండంలో కానీ, సంఖ్యాకాండంలో కానీ, ద్వితీయోపదేశ కాండంలో కానీ ఆ యొక్క ప్రదేశం అక్కడికి వెళ్ళి మీరు చదివితే యాజకులకు కొన్ని ఇవ్వాలి. రెండోది, యాజకుల దగ్గర వాళ్ళందరూ ఏం చేయాలి తెలుసా? యాజకులకు స్వాస్థ్యం రావాలి, యాజకులకు బలి అర్పణలు రావాలి, యాజకులకు వచ్చే భాగాలు యాజకులకు రావాలి, ఎన్ని రావాలి. ఇప్పుడు జనాలందరూ కూడా యేసు ప్రభువుని నమ్ముతుంటే ఏమీ లేదంట, ఇక బలి లేదు. బలి లేకపోతే వాళ్ళకి పని ఉండదా? ఇప్పుడు వాళ్ళకి పని లేకపోతే కట్టుకున్నాయని ఏం చేయాలి? కట్టుకునే మూత కట్టాలి. ఇప్పుడు మా స్థానంలో వేరే వాళ్ళు వచ్చి చేస్తున్నారు. ఇప్పుడు మాకు పని లేకపోతే ఉపయోగం ఏముందని చెప్పి వీళ్ళు కూడా వచ్చి ముందు వాడిని నాపేద్దాం పమ్మన్నారు. యాజకులు వచ్చారు. ఇప్పుడు దేవాలయం అధిపతులు ఉన్నారు. వీళ్ళకెందుకు టెన్షన్? వీళ్ళు కూడా దేవాలయంలో ఉన్నారు. వీళ్ళకెందుకమ్మ టెన్షన్? వీళ్ళకి టెన్షన్ దేనికంటే వీళ్ళకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే దేవాలయం మా స్వాధీనంలో ఉంది. ఇప్పుడు వీళ్ళు చెప్పే మాటలు వింటే వీళ్ళు మా స్వాధీనంలో నుంచి వాళ్ళ స్వాధీనంలో పోతారు. ఇక మా పెద్దలకు ఇక్కడ చల్లదని వాళ్ళ టెన్షన్. ఇప్పుడు సర్దుకాయలకు ఎందుకు టెన్షన్? సర్దుకాయలకు టెన్షన్ దేనికి? ఇప్పుడు వీళ్ళిద్దరు కట్టిది అనుకుందాం, మరి సర్దుకాయలకు టెన్షన్ దేనికి? అపోస్తలుల కార్యములు 23:8. అపోస్తలుల కార్యములు 23:8.
సద్దుకయ్యులు పునరుత్థానము లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేదని చెప్తున్నారు. ఇప్పుడు సద్దుకయ్యుల టెన్షన్ దేనికంటే యేసు ప్రభువు చనిపోయాడు మళ్ళా తిరిగి లేచారని ఎలా చెప్తుంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, ఇప్పుడు మన సిద్ధాంతాన్ని వీళ్ళు కాదంటున్నారు కాబట్టి మనలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పక్క పోతారని ఈయనందరికి టెన్షన్. యాజకులకు టెన్షన్ ఎందుకు వచ్చిందో మీకు చెప్పాను, దేవాలయం అధిపతికి టెన్షన్ ఎందుకు వచ్చిందో చెప్పాను, సద్దుకయ్యులకు టెన్షన్ ఎందుకు వచ్చిందో చెప్పాను. ఇప్పుడు వీళ్ళందరికీ టెన్షన్ ఎందుకు వచ్చిందంటే వీళ్ళందరూ కూడా మనల్ని విడిచిపెట్టి కొత్త దాని వైపు వెళ్ళిపోతున్న ఒక భయం ఏర్పడింది. వీళ్ళందరిలో భయం ఏర్పడటం వల్ల అందరికి ఒక్కసారిగా కలవరం వచ్చేసి అందరూ వారి మీదకి ముక్కుమ్మడిగా వచ్చారు. చదవండి అక్కడ, కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలత్కారముగా పట్టుకొని, ఎవరిని? పేతురు. అంటే అక్కడ ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు చెప్పండి, అక్కడ ఎంతమంది ఉన్నారు? మీరు చదవద్దా, లెక్క లేదు. అక్కడ ఎంతమంది ఉన్నారు? లెక్క అయితే లేదు. పేతురు యోహాను మాత్రమే ఉన్నారా, ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఎంతమంది ఉన్నాము? ఒక 10-20 మంది 30 మంది మేమా, లేకపోతే నేను పాస్టర్ గారే ఉన్నామా? మీరు అందరు ఉన్నారు, మేమున్నాము. ఇప్పుడు మీరు అందరు ఉన్నారు, మేమున్నాము. ఇప్పుడు ఇక్కడ వరకు పేతురు యోహాను ఉన్నారు, అక్కడ వినేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బాగా వినేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి యాజకులను, దేవాలయ అధిపతులను, సద్దుకయ్యులను అందరూ ముక్కమడిగా వచ్చి ఎవరిని పట్టుకున్నారంట? పేతురు యోహానుని పట్టుకున్నారు. మిగతా వాళ్ళని ఎందుకు పట్టుకోవాలా? ఏదమ్మా, వీళ్ళు బోధించుతున్నారు కాబట్టి పట్టుకున్నారు. బోధించిన వాళ్ళని కూడా పట్టుకోవాలా లేదా? ఎందుకు పట్టుకోవాలి? ఆ నడిచే దాని గురించి ఇప్పుడు మాట్లాడతాం, ఇక్కడ దాని గురించి మాట్లాడతాం, ఇప్పుడున్న సబ్జెక్ట్ గురించి మాట్లాడతాం. అసలుకి వీళ్ళిద్దరిని ఎందుకు పట్టుకున్నారు, వాళ్ళందరిని ఎందుకు పట్టుకోలేదు, అది ఇప్పుడు మనకు కావాల్సిన. ఈయన నాకైతే వాళ్ళందరూ అంటే ఇప్పుడు మేమిద్దరు నాకు కొన్ని పడుకోండి, మీరు ఎవరు చేయలేరా? ఎవరైనా చేయగలరా, చేయలేరు? చెప్పండి అక్క. ఇప్పుడు ఉదాహరణకి నేను రాలేదనుకోండి, నేను రాకపోతే మీరు ఎవరు చేయలేరు. ఇది ప్రార్థనకు వచ్చి ఇక్కడ చర్చి ఓపెన్ చేసుకొని మైకు పెట్టుకొని ప్రార్థన చేసి పాటలు పాడి మీకు తెలిసిన 2 వాక్యాలు చదివి చెప్పి వెళ్ళిపోలేరా? వెళ్ళిపోతారు. కాబట్టి దాన్ని చెప్తున్నాను, వెళ్ళిపోతారు కాదనట్లేదు. కాబట్టి ఇప్పుడు ఏదంతా ఎందుకు పట్టుకున్నారు, మిగతా వాళ్ళని ఎందుకు పట్టుకోలేదు? వాళ్ళు బోధించుతున్నారనేది పక్కన పెట్టేయండి. బోధించేవాడునా, వినేవాడైనా, పాట పాడేవాడైనా, ప్రార్థన చేసేవాడైనా దేవుడి సన్నిధిలోకి వచ్చినాక అందరూ ఒకటే. ఇప్పుడు దాకా నేను కూర్చున్నాను, అర్థమైందా? మీరు తలా ఒక పాట పాడారు, పాట పాడినప్పుడు అందరూ కలిసి పాడారు. నేను కూర్చొని బైబిల్ చదువుకుంటున్నాను, లేకపోతే నేను కూడా కలిసి పాడుతున్నాను. ఇప్పుడు నా సమయం వచ్చింది, ఇప్పుడు నేనేం చేస్తున్నాను? వాక్యం చెప్తున్నాను. ఇందాక నీ సమయం వచ్చింది, అప్పుడు నువ్వేం చేసావు? పాట పాడావు. అంతకుముందు ఆ అబ్బాయి సమయం వచ్చింది, ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఎవరి సమయం వచ్చినప్పుడు వాళ్ళు చేసేది, ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. ఎవరి పని వాళ్ళు చేస్తున్నప్పుడు అందరూ పనులు తలాగా పని చేస్తున్నప్పుడు ఏ ఒక్కరు లేకుండా పని జరగదు. అర్థమవుతుందా? ఒక పని ఇప్పుడు ఉదాహరణకు మన చర్చిలో ఉన్నటువంటి యొక్క ఫ్యాన్లు లైట్లు తిరగాలి, ఫ్యాన్లు తిరగాలి, లైట్లు తిరగాలి, ఈ యొక్క మ్యూజిక్ సిస్టమ్ ఆన్ కావాలి. ఇది జరగాలంటే ఏముండాలి? ఫ్యాన్లు ఉండాలి, లైట్లు ఉండాలి, తర్వాత యాంప్లిఫైర్ ఉండాలి, తర్వాత బాక్సులు ఉండాలి, తర్వాత ఈ మౌతులు ఉండాలి. ఇప్పుడు ఈ మౌతులు, ఫ్యాన్లు, లైట్లు, యాంప్లిఫైర్, బాక్సులు ఇవన్నీ ఆన్ కావాలంటే ఏముండాలి? కరెంట్ ఉండాలి. ఇప్పుడు కరెంట్ ఉంది, అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని కావాలంటే ఏం చేయాలి? ఎవరికి కనపడిన స్విచ్లు ఉన్నాయి చూడు, అవి ముఖ్యమైనవి. కరెంటు ప్రాముఖ్యమైనదని మనం అనుకుంటున్నాం. కరెంటు ఉన్నా కూడా కనెక్షన్ లేకపోతే ఉపయోగం ఏముంది? అలానే సేవకులు ఉండాలి, విశ్వాసులు ఉండాలి, అందరూ కలిస్తేనే అది దేవుని పని అవుతుంది. ఇప్పుడు
ఇక్కడికి వాళ్ళందరూ వచ్చారమ్మా. వచ్చిన తర్వాత ఎంతమందిని పట్టుకున్నారంట? ఇద్దరినే పట్టుకున్నారు. మిగతా వాళ్ళని ఎందుకు పట్టుకోలేదు? అది ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్. వాళ్ళు ముఖ్యమైన వ్యక్తులు కాదు. వాళ్ళు ముఖ్యమైనటువంటి వ్యక్తులు కాదు. ఎందుకు కాదు ముఖ్యమైన వాళ్ళు? నేను ఒకసారి మీకు చెప్పాను అనుకుంటా, ఒక 4-5 నెలల క్రితం, లేకపోతే 4-5 వారాల క్రితం, 2-3 నెలల క్రితం చెప్పాను. ఎందుకు ముఖ్యమైన వ్యక్తులు కాదంటే, ఒకటి ఆపోజిట్ వాడిని పడగొట్టాలంటే వాళ్ళలో ప్రముఖులైన వారిని తీసుకొచ్చుకోవాలి. ప్రముఖులైన వారిని, బలంగా ఉన్న వారిని కొట్టాలంటే, బలంగా లేని వారిని పట్టించుకోకూడదు. అంటే వీడు ఎవరికి పనికిరాడు? దేవుడికి పనికిరాడు, దెయ్యానికి పనికిరాడు. దేవుడికి పనికిరాడు, దెయ్యానికి పనికిరాడు. అందుకే వాళ్ళ మీద ఫోకస్ పెట్టాలి. వాడు ఫోకస్ పెట్టేది మీద తెలుసా? దేవుడు ఎవరినైతే బాగా ఉపయోగించుకుంటాడో, పాట పాడే పద్ధతిలో కానీ, ప్రార్థన చేసే పద్ధతిలో కానీ, వాక్యం చెప్పే పద్ధతిలో కానీ ఎవరైతే బాగా ఉపయోగపడతారో వాళ్ళ మీదే వాళ్ళ ఫోకస్ పడుతుంది. ఇప్పుడు అప్పుడు అనుకోవచ్చు, ఈ పాస్టర్ లేకపోయినా, ఈ లూరు లేకపోయినా, ఈ మనిషి ఒక్క మనిషి ఉన్నా చర్చిలో పోయి ప్రార్థన చేస్తాను, నువ్వు నాపేస్తాను అంటే నువ్వు ఎవరో ఒకరి యొక్క స్థితిని నీ స్థితిలో నువ్వు తీసుకోవచ్చు. నువ్వు ఒక్కడి వచ్చి తలుపు తీసి లైట్ వేసి ప్రార్థనలో కూర్చున్నవా, నువ్వు తీయటం వల్ల నలుగురు వచ్చి కూర్చుంటారు. అంటే తీసావంటే అర్థమైంది, నువ్వు దేవుని ఉద్దేశంలో ఉన్నదాన్ని. ఎందుకు తీసావు? నువ్వు ఎందుకు వచ్చి తలుపు తీసి ఎందుకు ప్రార్థన చేయాల్సి వచ్చింది? నీలో ఉన్న పరిశుద్ధాత్మని ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. వెళ్ళు ప్రార్థన చెయ్యి, వెళ్ళు ప్రార్థన చెయ్యి. నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు రాత్రి పగలు ఏడ్చి ప్రార్థన చేయమని నిన్ను ప్రేరేపిస్తుంది. ఇప్పుడు వాడు ఏం చేశాడంటే, ఎవరైతే ముఖ్యమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళనే పట్టుకుంటామన్నారు. అందరినీ పట్టించుకోవాలి. మీరు అనుకుంటారేమో మమ్మల్ని ఏమనట్లేదులే అంటారు. సరే మిమ్మల్ని అన్ని కూడా మిమ్మల్తో వాళ్ళకేం పని? మీద వాళ్ళ పని ముఖ్యమైన వాళ్ళతో పని. అప్పుడప్పుడు 2 రకాలు ఉంటారు. ఎవరు పట్టించుకోవాలి తెలుసా? ఒక పార్టీ ఉందనుకోండి, పార్టీలో ఒక పక్కనే తిరిగే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇంకొక పార్టీలో ఇంకొక పక్క తిరిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏళ్ళతో వాళ్ళతో మనకెందుకు పొద్దు, వాళ్ళ దగ్గర వాళ్ళలాగా ఏళ్ళ దగ్గర ఏళ్ళలాగా ఉంటారు. వాళ్ళకి ఏమీ వర్తించవు. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు కానీ, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి గొప్పలు కానీ, ఏదైనా వాళ్ళ అధికారులు వచ్చినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి విలువ కానీ ఏది కాదు. ఎందుకంటే అక్కడ కూర్చున్నప్పుడు అలా మారిపోతున్నారు. ఇప్పుడు ఇక్కడ వరకు ఏంటంటే, పేతురు యోహానుని ఎందుకు పట్టుకోవాల్సి వచ్చిందంటే, వీళ్ళే సాతాను యొక్క దృష్టిలో పడ్డారు. అందరు మళ్ళీ ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఇక్కడ మీకు అందరికీ కూడా పెద్ద పెద్ద కిరీటాలు రాలా, కొంతమందికే వచ్చి ఉంటాయి. 1-4 3 మిగతా వాళ్ళందరూ కిరీటాలు వచ్చినాయా? కిరీటాలు అంటే ఏంటి చెప్పాలి మీరు. ఇంకా కిరీటాలు అంటే ఏంటి? ఎంతమ్మా? తిట్టులు, దెబ్బలు, ఆ అవమానాలు, హేళనలు, ఈ కిరీటాలు. బైబిల్ ప్రకారం ఈ కిరీటాలు. నన్ను ఊరి తిట్టలేదంటే నువ్వు ఏ దృష్టిలో లేవు, ఎవరి దృష్టిలో లేవు. ఇటు దేవుడికి వెళ్ళి లేవు, ఇటు దెయ్యంకి వెళ్ళి లేవు. దేవుడి దగ్గర పెట్టినప్పుడు దేవుడు లేకున్నావు, దెయ్యాల దగ్గర పెట్టినప్పుడు దెయ్యాలు లేకున్నావు. నిన్నెవరు తిడతారు? నేను అంటామా? ఈ పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు ఈ జెండా పట్టుకున్నావు, ఆ పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు ఈ జెండా పట్టుకున్నావు. నిన్ను తిడతారా? తిడతారా? ఎందుకు తిట్టంటే బయట నీకు గాన రాకుండా తిట్టొచ్చేమో, నీ ముందు తిట్టా అన్నమాట. ఎందుకంటే వీడి ఎంతమంది మనకని వీడి వల్ల ప్రయోజనం లేదు. ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఎన్నోడు కానీ 5,000 మంది మారారు, కానీ ఇద్దరినే పట్టుకొని పోయి జైలు వేశారు. ఇద్దరినే పట్టుకొని పోయి జైలు వేశారు. ఈ జైల్లో రాత్రి అంతా ఉన్నారు అన్నమాట. చూడండి అక్కడ చదవండి 5వ వచనం నుంచి. మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొని, బాగా వినండి, ఇద్దరినే పట్టుకొని పోయి జైలు వేశారు. ఎవరంటారు? వాక్యం వినిన వారిలో. చూడండి, వారిని బలత్కారముగా పట్టుకొని సాయంకాలమైనదిన మరనాటి వరకు వారిని కావలలో ఉంచిరి. వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 అయ్యును. మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నాయు, కైపయు, యోహానును, అలెగ్జాందరును ప్రధాన యాజకుడైన
అతని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురు యోహానును మధ్య నిలవబెట్టి బాగా వినండి. ఇప్పుడు ఈ సందర్భాన్ని మీకు వివరిస్తాను. సమయంలో నేను క్లోజ్ చేస్తాను, మీరు భయపడకండి. ఈ సందర్భాన్ని వివరిస్తాను. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, అందరూ ఎవరి దారిలో వెళ్ళిపోయి ఆ దేవాలయంలో నుంచి ఇద్దరిని మాత్రం పట్టుకున్నారు. వీళ్ళిద్దరిని ఎందుకు పట్టుకున్నారంటే, వీళ్ళిద్దరే గొప్పలు మాట్లాడుతున్నారు వాళ్ళు వచ్చినప్పుడు. ఎవరి గురించి? ఆమేన్. యేసు ప్రభు గురించి గొప్పలు మాట్లాడి ఎవరు మాట్లాడరు. అందరూ వచ్చిన తర్వాత యాజకులు వచ్చి ఏంద్రా అనగానే మాదేముంటాయి, ఏమి లేకపోతే వాళ్ళొద్దు మేము వచ్చాము, అసలు నాకు సంబంధం లేదు. భలే మాట్లాడతారు అప్పుడప్పుడు. ఇక కొంతమంది అంటారు, ఏంద్రో ఏం చేస్తున్నారు మీరు, యాజకుల పద్ధతులు పాడుతున్నారంటే, అయ్యా ఎవరు చెప్పినా ఏముందయ్యా, ఆడైనా దేవుడే కదా, ఆడైనా దేవుడే, ఏడైనా దేవుడే, ఆడైనా దేవుడే. ఇప్పుడు దేవాలయ అధిపతులు వచ్చారు, రేపు కాలం నుంచి మిమ్మల్ని చూసామా, కులంలో నుంచి తీసేస్తాం, ఊర్లో నుంచి తీసేస్తాం, ఇళ్లలో నుంచి తీసేస్తాం, ఇంట్లో నుంచి గట్టేస్తాం. అంత పరవాడిని ఎందుకులే, మీరు చెప్పినట్టే ఎంతాంలే. ఇప్పుడు వీళ్ళు లెక్కలో పోతారా? అందుకు నేను అన్నది రెండు పార్టీలో వాళ్ళు వచ్చినప్పుడు ఏమన్నారు, పేతురు యోహాను ప్రకటించినప్పుడు యేసు ప్రభువు తప్ప ఎవరు మాకు అవసరం లేదన్నారు. వీళ్ళు వచ్చినా కానీ యేసు ప్రభువు కూడా కావాలి, మీరు కూడా కావాలంట. అంటే మాట మార్చే పద్ధతులు కలిగిన వాళ్ళు. ఇప్పుడు ఈయనలో ఉపయోగం లేదు వీళ్ళ వల్ల. ఎందుకంటే 4 మాటలు గట్టిగా కలిగితే నోరు మూసుకొని కూర్చుంటారు. ఈత పని ఏమి కాదు, పని ఉందమ్మా. పని ఎవరితో? నోరు మూసుకున్న వాళ్ళతోనే పని. ఇక్కడ మనం చెబితే మన కాళ్ళ మీద పడేవాడితో పని లేదు. రూపాయికి ఎంతో వాడు కాకపోతే 10 రూపాయలు ఇస్తాడు, 10 రూపాయలు నమ్మకపోతే 100 ఇస్తాడు, 100కి నమ్మకపోతే 1000 ఇస్తాడు, 1000కి లేకపోతే 1,00,000 ఇస్తాడు. డబ్బులు కొడుకుతున్నాడని తెలిస్తే వాడిని ఏదో అంటాడు. వీడికి ఏమి ఇచ్చినా వీడు లొంగడంటే వాడితోని యుద్ధం చేయాలి. అర్థమైందా? యుద్ధం ఎవరితో చేస్తారు తెలుసా? ఇదిగో నేను ఉన్నాను అనుకోండి, నేను దేవుడి వాక్యం చెప్తున్నాను, దేవుడి సేవ చేస్తుంటే నేను కులంలో తీసుకుంటే కులం అవసరం లేదు, బంధుత్వం అవసరం లేదు, రక్త సంబంధం అవసరం లేదంటే నాతో యుద్ధం జరుగుతుంది. నాకు అందరూ కావాలంటే అది అవసరం లేదు. అందరూ కావాలన్నప్పుడు ఏం చేస్తాను తెలుసా? ఊర్లో మీటింగ్ జరుగుతుంది, నాది కూడా ఒక చెయ్యేసుకో. ఊర్లో పవర్తో జరుగుతుంది, నాది కూడా కాలేజ్. ఎందుకంటే ఇది కావాలి, అది కావాలి, ఉండద్యా. పరలోకం కావాలి, పాతాళం కావాలి, ఎక్కడ తిరుగుతాం రెండు పక్కల కలిసి. అంటే నడుమురుకు పరలోకం పోయి ఈ పైన బాగా పాతాళం వెళ్ళిపోద్దా? అంటే రెండు కావాలి. ఇప్పుడు జనాలకు తిట్లు తినకూడదు, ఘనత రావాలి, ఎట్లొస్తాయి? అందుకే ఇక్కడ ఏమన్నారు తెలుసా? పేతురు యోహాను ఇద్దరిని మాత్రమే నిలబెట్టారు. మిగతా వాళ్ళందరూ వాళ్ళని చూసి ఆడరాడా దండాలు, వీళ్ళు మొక్కల, వీళ్ళు పాదాలకు మొక్కల, వీళ్ళు అధికారులకు లొంగల, వీళ్ళు విలువలకు లొంగల, వీళ్ళు ఘనతలకు లొంగల. వీళ్ళు లొంగింది ఒక దేవుడికి మాత్రమే, ఇక దేనికి లొంగల. ఇప్పుడు తీసుకెళ్ళి అక్కడ పెట్టారని నేను జైల్లో. ఇలా జైలు కాక ఏమవుతుందమ్మా అక్క? ఇలా జైలు కాక ఏమన్నా అవుతుందా? మీరు అనుకుంటున్నారు ఏదో ఆశీర్వాదాలు వస్తాయేమో, పరలోకం నుంచి దేవుడు మాకు ఇస్తాడేమో, మా ఇంటి నిండా బంగారం ఉంటే బాగుంది. ఏమి రావమ్మా, మీకు తిట్టులు, దెబ్బలు, జైలు తప్ప. ఎవరు వెళ్తారంటే నీ వాళ్ళే నిన్ను చేదరించుకుంటారంట, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే నిన్ను అసహించుకుంటారంట, నీ ఇంట్లో వాళ్ళకి నువ్వు శత్రువు అయిపోతావట. ఎందుకు ఇలా అవుతావంటే, నా నామం నిమిత్తమై మిమ్మల్ని అందరూ ద్వేషించినప్పుడు మీరు. అసలు ఇది బైబిల్లో ఈ మాటలు రాసినప్పుడు ఎక్కడైనా ఏ దేవుడు అనే వారి దగ్గరైనా ఇలాంటి సందర్భం ఉంటుందా? నా నిమిత్తం మిమ్మల్ని తిడతారని ఎక్కడైనా చెప్తారా? మీరు నా కోసం వచ్చి మిమ్మల్ని పొగుడుతారని చెప్తారంటే. కానీ నేనేం చెప్తున్నాడు? జరుగుతున్నాయా లేదా? కరెక్ట్గా నిలబడ్డాడు. తిట్లు తప్పితే ఏమన్నా ఉన్నాయమ్మా? కరెక్ట్గా నిలబడ్డాడు. అవమానాలు తప్పితే ఏమన్నా ఉన్నాయా? కరెక్ట్గా నిలబడ్డాడికి 10 మందిలో హేళన తప్పితే ఏమన్నా ఉందా? ఎందుకంటే అవసరమైతే నువ్వేమైపోతావు, అందరూ ఉన్నా ఏకాకివి, అందరూ ఉన్న ఏకాకివి. అందరూ కూర్చుంటారు, అందరూ నవ్వుకుంటారు, నువ్వు కూడా నవ్వినట్టు నటించాలి అంతకన్నా తప్పదు. ఎందుకంటే లోపల నవ్వు లేదు, లోపల లేదు నవ్వు. నువ్వు కూడా వాళ్ళ దగ్గర వాళ్ళలాగా మాట్లాడినట్టున్నా లోపల ఫీలింగ్ వేరే ఉంటుంది. అందరూ ఉన్న ఏకాకి అయిపోయి ఉంటారు. కారణం ఏంటంటే దేవుడు లేడు. ఇప్పుడు అదే జరిగింది ఇక్కడ. వాళ్ళిద్దరు కూడా రాత్రి అంతా ఎక్కడ ఉన్నారమ్మా? జైల్లో కూర్చున్నారు. వాళ్ళకి అన్నం పెట్టారో లేదో తెలియదు, రాత్రి నిద్రపోయారో లేదో తెలియదు, ఆ రాత్రి వాళ్ళకు పట్టించుకున్నారో లేదో తెలియదు.
ఉదయకాలం కాగానే ఇప్పుడు ఒక సభ ఏర్పడ్డది. ఏంటంట? ఒక సభ. ఈ సభలో ఉన్న వాళ్ళు ఎక్కడోళ్ళు? సభలో ఎవరు ఉన్నారు చూడండమ్మా. ప్రధాన యాజకుడైన అన్నయు, కయపయు, యోహానును, అలెగ్జాండరును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉంది. ఇప్పుడు ఉన్నోళ్ళు తక్కువ వాళ్ళ గొప్ప వాళ్ళ? ప్రధాన యాజకుడు గొప్ప మామూలు ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడైన అన్నయు, కయపయు, యోహానును, అలెగ్జాండరును, ప్రధాన అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూర్చున్నారు అక్కడ. ఒక దేశం అనుకోండి, ఒక గ్రామం అనుకోండి. గ్రామానికి పెద్ద ఎవరమ్మా? గ్రామంలో ఉన్న సర్పంచ్. ఆ సర్పంచ్ దగ్గర ఉన్నారు పెద్ద పెద్ద నాయకులు అందరూ కూర్చున్నారు, వార్డు మెంబర్స్ అందరూ కూర్చున్నారు. ఏంటి ఇక్కడ జరుగుతున్న సభ అంటే ఏమి లేదు, ఈడు మన పద్ధతులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అది ఆ సభ. ఏ వ్యతిరేకం చేశాడంటే ఏమి చేయలేదు, మనము నమ్మని వాటిని తెచ్చి నమ్ముతున్నాడు, పెడుతున్నాడు అన్నాడు. ఆ మధ్యలో ఇప్పుడు ఎవరు నిలబెట్టాడు? పేతురు, యోహాను నిలబెట్టాడు. ఇప్పుడు ఎంతమంది మధ్యలో అంతమంది తిడుతున్నప్పుడు, ఎంతమంది జనం మొత్తం కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తున్నప్పుడు, అందరి మధ్యలో ఎలా నిలబడ్డారమ్మా? తప్పు చేసిన వాళ్ళలాగా వచ్చి నిలబెట్టారంటే ఇది వీళ్ళకు అవకాశమా లేకపోతే వీళ్ళకి ఇది అవమానమా? ఇప్పుడు చెప్పాలి. ఇది వీళ్ళకి అవకాశమా లేకపోతే వీళ్ళకి అవమానమా? అవకాశమా? అవమానం. దేనికి అవమానం? దేనికి అవమానం? ఏమన్నా ఇద్దరు చంపొచ్చా నిలబడ్డారా? లేదు. లేకపోతే ఏమన్నా పక్కన ఇంటి భార్యను ఏమైనా పాడు చేసొచ్చా నిలబడ్డాడా? లేదు. ఏమన్నా అంటారు చూడండి, వయసు రానటువంటి పిల్లని ఏమన్నా చంపేసాడికి వచ్చాడా? మరి ఎందుకు అవమానం? దొంగతనం చేశాడా? ఎవరైనా అన్యాయంగా తిట్టాడా? మరి దేనికి అవమానం? సత్యము బోధించి మంచిగా మాట్లాడితే అవమానమా? మరి ఏం జరిగింది ఇక్కడ? ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరైనా మీరు ఇది మీకు అవకాశం. దేనికి అవకాశం ఇది? ఆమేన్. ఎంతమంది మధ్యలో, 100 మంది మధ్యలో ఈ సమయంలో చిన్న చిన్న వాళ్ళతో యుద్ధం చేయడం కాదు, పెద్ద పెద్దవాడితో యుద్ధం చేసే అవకాశం వచ్చింది. ఇప్పుడు అందరూ నిలబడ్డారు. వీళ్ళందరి మధ్యలో ఇప్పుడు వాక్యం చెప్పే అవకాశం దేవా నువ్వు ఇచ్చావు, అందుకు స్తోత్రం. ఎంతమంది మధ్యలో వాక్యం చెప్తున్నాడు? అధికారుల మధ్యలో, ప్రధానుల మధ్యలో, గొప్ప గొప్ప వాళ్ళ మధ్యలో ఈయనకి ఇప్పుడు వాక్యం చెప్పాలి. ఇంట్లో కూర్చొని ఊరు లేనప్పుడు ఆ మోహన్ ముసలమ్మ కూర్చొని యేసుప్రభుని నమ్ముకోవడం, ప్రార్థనకు రాదు, ఏడగా చెప్పేది. 10 మందిలో బహిరంగ సభలో అందరి మధ్యలో నేను నిలబెట్టినప్పుడు అక్కడ రొమ్ము విరుచుకొని ధైర్యంగా నేను ఏ తప్పు చేయలేదు, నా ప్రభు ఎంత గొప్పవాడో చూడమని అక్కడ నువ్వు చెప్పే ధైర్యం నీకు ఉండాలి. అందుకని ఇక్కడ ఏమన్నాడు తెలుసా? పేతురు, యోహానులు వాళ్ళ మధ్య నిలబెట్టినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏమంటున్నారు చూడండమ్మా. వారు పేతురుని యోహాను మధ్య మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీన్ని చేసిందిరని అడుగగా, ఎవరిని? పేతురు, యోహాను నిద్ర నిలబెట్టి వాళ్ళు ఒక కార్యం చేశారు. ఏ కార్యం చెప్పాను ఇందాక? కుంటివానికి స్వస్థత. ఇప్పుడు అంటున్నాడు మీరు ఏ బలము చేత, ఏ దానిని బట్టి ఇది చేశారు, ఏ నామమును బట్టి దీనిని చేసిందిరని అడగగా పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై. దేంతో నిండిపోయాడు అంటే పరిశుద్ధాత్మతో నిండిపోతే ఏమైపోతాడు? పరిశుద్ధాత్మతో నిండితే ఏం జరుగుతుందని చెప్పాను మీకు చాలా సార్లు. సత్యము మాట్లాడతాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ మనిషి మీదకి వస్తే సత్యమును మాట్లాడతాడు, వాక్యమును బోధిస్తాడు, ఉన్నది ఉన్నట్టుగా ప్రజలందరికీ అర్థమవులాగా చెప్తాడు. అంతే. పరిశుద్ధాత్మతే గంతులేయుడు, అగనుడు, అది చేయడు, ఇది చేయడు అని చెప్పట్ల. అక్కడ భాషలు మాట్లాడతాడు, ఏదేదో కలిపి మాట్లాడతాను చెప్పట్ల. ఇక్కడ నేను నిలబడి ఏదో కొత్త భాష మాట్లాడితే మీకేం అర్థమవుతుంది? నాకు అర్థం కాదా? ఇక నాకు అర్థమవుతుందా? క్రొత్త భాష. క్రొత్త భాష అంటే ఏంటిది? పరలోక సంబంధమైన భాష. నాకు తెలుసు, నీకేం తెలుసు? మరి నాకు తెలిసి నీకు చెప్పాలంటే దాని అర్థం నేను చెప్పాలిగా. వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నాను.
ఇక్కడ చాలా మందికి అందరికీ తెలుసు, ఎందుకంటే మీరు అందరికీ తెలుసు, కొద్ది తెలుసు కాబట్టి. ఇది తెలుసు కాబట్టి అన్నారు. తెలియని వాళ్ళు ఏమంటారు, ఏది మాట్లాడదంటారు. అప్పుడు నీ పేరు ఏమిటి అని అడిగాక సమాధానం చెప్తారు. అంతేనా? నీ పేరు ఏమిటి అని అడిగితే సమాధానం చెప్తారు. అంటే వాళ్ళకి తెలుగు వచ్చు కాబట్టి. అలాగే ఇక్కడ మనకు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అందరికీ అర్థమవులాగా మాట్లాడాలి. కానీ పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చారు, నేనంతా వేరే రంగుగా మాట్లాడతాను, వేరే విధంగా చేస్తానంటే ఇదంతా ఒట్టి కల్లిబులి కబరే, ఏమి లేదా. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఏమంటున్నాడు, అయ్యలారా, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలుడికి చేయబడిన ఉపకారముల గురించి. ఆ దుర్బలుడికి, ఏ దుర్బలుడు? ఊరిలో దేనికి పనికిరానటువంటి ఆ కుంటివాడికి చేయబడిన కార్యము. ఎవడంట వాడు? దుర్బలుడు, పనికి మాలినోడు. పనికి మాలినోడికి ఏం చేశాడు దేవుడు? గొప్ప కార్యం చేస్తాడు. పనికొచ్చేవాడికి చేయాలా, పనికి మాలినోడికి చేయాలా? పనికొచ్చేవాడికి చేస్తే ఉపయోగం ఉంది. పనికి మాలినోడిని పనికొచ్చేవాడికి చేస్తే అదే గొప్ప సంగతి. మీకు అర్థమైందా? సౌలును పౌలుగా మారితే విలువ ఉంటది. అదే పౌలుగా మారితే ఏమి విలువ ఉంటది? కుంటోడికి నడకించాడు, అక్కడ ఎవరు నోరు మూసుకున్నాడు, అమ్మో ఈ కుంటివాడికి నడకించాడు, అంత మనకేం పని కాదు, వీళ్ళు ఏదైనా చేయగలరు, అంతే అందరి ముందు నమ్మారనిపోతారు, అంతే. అర్థమైందా? పచ్చి లోకంలో దుర్మార్గము పాప పనులు చేసేవాడు ఒక్కసారిగా మారితే జనాలందరూ ఆశ్చర్యపోతారు, అంతే. ఏమి తెలియనట్టు నటించేవాడు మారితే ఎవరు నమ్మలేరు. ఆ దుర్బలునికి చేయబడిన కార్యంను బట్టి నేను మీతో చెప్పునిదేమనగా, ఏ నామమును బట్టి వీడికి స్వస్థత చేశారు మీరు అన్నారు కదా, మీరు సిలువ వేసినటువంటి అన్నాడు. ఏమన్నాడు అక్కడ? మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలిచి ఉన్నాడు. ఆమేన్. ఏమంటున్నాడు? ఇశ్రాయేలు ప్రజలారా, సర్వ సమాజంలో ఉన్నటువంటి పెద్దలారా, మీ అందరికీ నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, ఈడి నడవటానికి గల శక్తి ఇచ్చింది ఎవరు అనుకుంటున్నారు? మీరు సిలువ వేశారు చూడండి. అంటే వీళ్ళు సిలువ వేశారని వాళ్ళ మొక్కం నేను చెప్తాను. పాపం రాదు. పాపం వస్తుందా రాదా? మరి పాపం వచ్చేటట్టుగా మాట్లాడొచ్చా? సందర్భాలు ఎలా ఉన్నాయంటే, ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు చూడు, నువ్వు తాగి తందనాలాడి ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే నీకు ఏ శాపం రాకుండా నీ కోసం చచ్చిపోయాడు చూడు, ఆ యేసయ్య ఉండటం వల్ల నువ్వు ఇంకా బతుకున్నావు అని చెప్పే ధైర్యం నీకుంది ఈరోజు? చెప్పలే. అంత సామర్థ్యం మన దగ్గర లేదు, అంత స్తోమత మన దగ్గర లేదు, అంత గొప్ప చెప్పేటువంటి అర్హత మన దగ్గర లేదు. ఎంత నా వల్ల నీ మీదకి ఏ కీడు రాకుండా ఉండటానికి కారణం ఏంటంటే, నేను నమ్మిన నా దేవుడు అని చెప్పే ధైర్యం నీకుందా? అలాంటి ధైర్యం నీకుండాలంటే ఆయన అందరిలో ఒప్పుకోవాలి. ఒప్పుకునేది ఎలాగా? మాటతో కాదని చెప్పాను చాలాసార్లు. దేనితో చెప్పాను? క్రియారూపకంగా ఒప్పుకోవాలి. క్రియలతో ఆయన ఒప్పుకోవాలి. ఆయన క్రియలతో ఒప్పుకోవడం గురువాలు అవుద్ది. ఇప్పుడు వీళ్ళందరూ నిరూపిస్తున్నాడు, ఈడు లేచి తిరుగుతున్నాడు చూడు, ఇదే దీనికి కారణం. ఒకప్పుడు నేను ఎలాగ నీ మీద తిరగబడ్డాను, ఒకప్పుడు నీ మీద నేను ఎలా గంతులేసాను, ఒకప్పుడు నేను ఎలా ఆడిపోసుకున్నాను, ఈ రోజు నేను మారాను చూడు, నేనే నా ప్రభువుకు సాక్ష్యమని నువ్వు చెప్పగలవా? నీ కుటుంబం ఈరోజు చెప్పగలవా? అంత సామర్థ్యం నీ దగ్గర ఉందా? నేనే సాక్ష్యం. ఏమి సాక్ష్యం? యేసు ప్రభు దేవుడు అంటాడంటే, నన్నే చూసుకో. ఒకప్పుడు నా బ్రతికి ఎలాగుంది, ఈ రోజు నా బ్రతికి ఎలాగుంది. నన్ను చూసావా? నేను దేన్ని బట్టి ఆగిపోయానంటే, నా శరీరంలో బలం తగ్గటం వల్ల కాదు, నాలో రోషం తగ్గటం వల్ల కాదు, నాలో పౌరుషం తగ్గటం వల్ల కాదు, కేవలం నేను నమ్మిన యేసు ప్రభు వల్లనే నువ్వు ఎన్నన్నా తలంచుకుంటున్నాను. అదే ఆయన నమ్మకపోతే ఇది వరకున్న దానికంటే 4 గంటలు ఎగరేసిన ధన్యవాదాలు. ఇదే సాక్ష్యం. నేను ఎందుకు ఇన్ని అంటున్నా ఓర్చుకుంటున్నానంటే, నాకేమి నోరు లేక కాదు, నాకేమి జీవుడు ఎత్తురు లేక కాదు, కేవలం నా ప్రభు చెప్పాడు ఓర్చుకోమని చెప్పాడు. నా ప్రభు కోసమే నేను ఓర్చుకుంటున్నాను. జాగ్రత్త.
అసలు పేతురు యోహాను అప్పుడప్పుడు మీరు అంటారు, కొన్ని సందర్భాలు వస్తాయి. ఆ సందర్భం వచ్చినప్పుడు మనం మాట్లాడాల్సిన మాట ఏంటంటే, నేను తగ్గిపోయానంటే కారణం ఏం తెలుసా? నా ప్రభువే. ఇది అదే చెప్తున్నారు వీళ్ళు. ఈ దుర్బలునికి చేయబడిన కార్యాల గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, మీరు సిలువ వేసినటువంటి ఆ యేసు నామములోనే వీడికి కాళ్ళు ఇచ్చబడినవి, వీడు నడవటానికి బలమనిచ్చింది. అందుకేమన్నారు తెలుసా? ఇల్లు కట్టువారు తృణీకరించబడిన రాయి తలకు మూలరాయి అయిపోయింది. ఈరోజు మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు చెప్పమాట గట్టిగా? ఎందుకు దేవుని దగ్గర కరెక్ట్ గా రాలేకపోతున్నారంటే, మీలో మార్పు వచ్చిందని మీరు నిరూపించలేకపోయారు. మీ వాళ్ళ నిరూపించాలి అంటే, నిరూపిస్తే యేసు ప్రభు ఓర్చుకున్నట్టు ఓర్చుకుంటే మీ ఓర్పును బట్టే వాళ్ళు మారిపోతారు అంతే. అప్పుడప్పుడు కొన్నిసార్లు మాట్లాడుతుంటారు కొన్ని విషయాలు. ఒకప్పుడు లోకంలో పనికి మాలినటువంటి ఘటాలుగా తిరగబడినటువంటి జనాలు ఈ రోజు పనికొచ్చే ఘటాలుగా మారిపోయారంటే, ఎందుకు ఇలా మారావంటే నా ప్రభు వల్ల చెప్పగలుగుతాను. నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో గొప్ప కార్యం జరగాలి. నువ్వు ప్రార్థన ఏ కూర్చోమని 3 గంటలు లేచి నువ్వు మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేస్తుంటే నిన్ను చూసినాను అనుకోవాలి. అసలు ఈ మనిషినా 6 గంటల దాకా మంచం దిగదు, 6 గంటల దాకా మంచం నుంచి బయటికి రాడు, ఈడేనా 3 గంటలు లేచి ప్రార్థన చేసి అన్ని పనులు చేస్తున్నాడు నిన్ను చూసి మారేటట్టున్నాడు. ఎక్కడుంది సాక్ష్యం? పేతురు యోహాను సాక్ష్యం అలా ఉండగలిగిందంటే కారణం ఏంటి? వాళ్ళు చేసిన కార్యం అక్కడ కనపడింది. మరి నువ్వు చేసే కార్యాలు కనపడుతున్నాయా నీ కుటుంబంగా? నువ్వు చేసే కార్యాలు చుట్టుపక్కల కనపడుతున్నాయా? మరి ఇచ్చిపోయి ఒక అరగంట ఎక్స్ట్రా అయిపోయింది, నువ్వు పండుకోవడం 11 అయిందనుకో, లేచాక ఎంత అవుతుంది? 8 కావాల్సింది, 7, 8, 6, 7 కావాల్సిందే. నువ్వు ఎప్పుడు మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేస్తావు? నిన్ను చూసిన వాళ్ళు ఎప్పుడు మారాలి? నాకు అర్థం కాదు. నీలో సహనం చచ్చిపోలా, నీలో పగ చచ్చిపోలా, నీలో కోపం చావలా. యేసు ప్రభువుని బట్టి అన్ని చంపేసుకున్నావు. నువ్వే చంపేసుకున్నావు. కావాలంటే చూడండి, ఒక్కరోజు కోపం తెచ్చుకోండి, మీ వెనకటి కోపం మళ్ళీ వస్తుందో రాదు నువ్వు చూద్దాం. ఒకరోజు కోపం తెచ్చుకుని వస్తుందో రాదు, మరలా ఒక్కసారి మన యొక్క రివిజన్ అంటే పాత జీవితం గుర్తు తెచ్చుకోండి. మరలా పనికి మన పనులు చేతమ చేయము. అవి చేయడం పెద్ద లెక్క కాదు. 5 నిమిషాలు పడ్డది మనుషులు తప్పు చేయడానికి, కరెక్ట్ గా నిలబడటానికి శాశ్వత కాలం కావాలంతే. అదే ఇక్కడ రుజువు ఏంటంటే, నీకు 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 నాకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అవకాశం వస్తుంటది. అవకాశం ఎప్పుడు ఇస్తారంటే, నిన్ను 10 మందిలో నిలబెట్టి నిన్ను ఏదెత్తి చూపేటప్పుడు అప్పుడు నువ్వు నిలబడి ఒక మాట అంటావు తెలుసా? ఇదిగో బ్రదరు, ఇదిగో సిస్టర్, ఇదిగో హస్బెండ్, ఇదిగో భార్య, ఇదిగో అది అంటున్నావు కదా. నేను చేతగా కాదు ఈ రోజు నువ్వు ఎన్ని అంటున్నా పడుతున్నది, నా ప్రభువు కోసం ఓర్చుకుంటున్నాను, జాగ్రత్త. నా ప్రభువు కోసం ఓర్చుకుంటున్నాను అనేది నీలో కనపడాలి ఆ వ్యక్తికి, ఎదుటి వ్యక్తికి. అప్పుడు వారు కూడా నిన్ను చూసి మారిపోవాలంతే. నా ప్రభువు నాలో కార్యం జరిగించాడు, అందుకనే నాలో ఇప్పుడు ఏమీ లేదు. నువ్వు ఎంత కొట్టినా ఎంత తిట్టినా, నన్ను చంపేసా, చివరికి ఎన్ని అన్నా నేను మాత్రం నా ప్రభువు కోసమే అన్ని భరిస్తున్నానని తట్టుకు నువ్వు సాక్ష్యం చెప్పాలి. పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చే సందర్భాలు అలాంటివి. అందుకేమన్నా తెలుసా? 10 మంది దగ్గరికి మీరు వెళ్ళి నిలబడినప్పుడు ఏం మాట్లాడాలని మీరు టెన్షన్ పడద్దు. అప్పుడు ఏది మాట్లాడాలో నేనే మీ ద్వారా మాట్లాడతానన్నాడు. ఆమేన్. ఇప్పుడు మనం మాట్లాడే శక్తి మన దగ్గర, మనమే కరెక్ట్ గా దేవునిలో లేక, మనమే కరెక్ట్ గా ప్రార్థనలో ఉండకుండా, మనమే లోకాశల్లో లోక సంతోషాల్లో పోతూ, మనమే లోకం కోసం యేసు ప్రభువుని వదిలిపెట్టి పోతుంటే మనం ఎలా చిటికేసి మరీ చెప్పగలం నా దేవుడి కోసం నేను నిలబడ్డా? చెప్పగలము? చెప్పగలరు? చెప్పండి. నీకే 2 రోజులకు ఒకసారి కారణం, నీకే కారణ కష్టాలు వస్తుంటాయి, నీకే నడుము నొప్పులు, నీకే కాలు నొప్పులు, నీకే బాగలేదు, నువ్వే ఎప్పుడు చూసినా కూడా ఏం చేద్దామంటే ఏం సాక్ష్యం నీ దగ్గర? నేను ఉండమని చెప్పట్లా. పుట్టిన ప్రతి మనిషికి చచ్చేదాకా ఒంటి నిండా రోగాలే, ఈ పోవు. కానీ నీ ప్రభువును బట్టి అవన్నీ పోయినట్టుగా నువ్వు బ్రతికే ధైర్యం నీ దగ్గర కనబడు. ఈరోజు ఉండదనుకుంటున్నా అందరికీ భయం. ఏం పేతురు యోహానుకు లేదా? అంతమంది మధ్యలో నిలబడ్డప్పుడు ఎవరైనా ఏదో ఒక చేతితో కత్తి తీసుకొని కొడితే చాలు. కానీ అక్కడ అర్థమైంది తెలుసా? ఎంతమంది మధ్యలో ఉన్న నా తల వెంట్రుకలలో ఒక వెంట్రుకైనా నేల రాలదు. ఇది దేని బట్టి నేను నమ్ముతున్నాను?
ఆమేన్. నాకే నమ్మకం లేకపోతే మీరు ఎట్లా నమ్ముతారు? నాకు అర్థం కాదు. ముందు నీకే నమ్మకం లేకపోతే నీ ఇంట్లోకి ఎట్లా నమ్మకం అవుతుంది? యేసు ప్రభు మీద ఈరోజు నాకే నమ్మకం ఉండాలి. నేనే నమ్మితే మీరు నమ్ముతారు, మీరు నమ్మితే మీ పక్కన ఉన్న వాళ్ళు నమ్ముతారు. అసలు నాకే నమ్మకం లేకపోతే మీకు నమ్మకం అవుతుందా? నేను ఇవన్నీ చెప్పి ప్రార్థన చేసి చేసి రేపు ఆదివారం రాగానే ఆ ప్రార్థన సాయంత్రం పెట్టుకున్నాను, పొద్దున్న అర్జెంట్ పడితే 2000 రూపాయలు చనిపోతే నాకే నమ్మకం లేకపోతే మీరు ఎలా నమ్ముతారు నన్ను? ఇప్పుడు చాలా మందికి దేవుడి దగ్గరికి రావాలని ఉన్నా కనుక కొంతమందిని చూస్తున్నారు, నీకే గతి లేదు, మేము చేంజ్ చేసేమాట యేసు ప్రభు దగ్గర మా జీవితాలు పడతారు. నీలోనే ఇవన్నీ ఉన్నాయి, నీలోనే దంతుంది, నువ్వే ఇటన్నిటి కోసం ప్రాకులాడుతున్నా, నువ్వే ఆదివారం లేదు, శనివారం లేదు, ప్రార్థన లేదు, ఏమి లేదు, నువ్వే జోదాలు ఆడుతున్నావు, నువ్వే సీరియల్ చూస్తున్నావు, నువ్వే ముసలాం చెప్తున్నావు, నువ్వే సారీలు చెప్తున్నావు, నువ్వే ఇలా ఉంటే మేము బాగుపడతాంలే అని మాట్లాడుతున్నావు. పేతురు యోహానులు రొమ్ము విరుచుకొని నిలబడి చెప్పడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు అక్కడ కార్యం చేశారు. ఈరోజు నీ జీవితంలో కార్యం జరిగిందా? బలం అందరికీ ఉండదమ్మా. మీరు అనుకుంటే అందరికీ బలం ఉంటుందేమో. మేము రోజు ప్రార్థన పోతుంటాం, చూస్తుంటారు కదా, రోజు ప్రార్థన పోతుంటే ఏ రోజున 10:30 కన్నా ముందు వచ్చాము, ఎప్పుడు 11 ఇంటికి వస్తాము, అన్నం తినాక 12, మళ్ళా ఉదయాన్నే వేయాలి, మళ్ళా పనులు చేయాలి. ఎక్కడ తగ్గినా కూడా మళ్ళా దేవుడికి అవమానం. కాలం తగ్గి కాలం నీరసం వచ్చి ఉదాహరణకు ఏదన్నా బలహీనత తప్పి ఏదన్నా ఇబ్బంది పడ్డామా రిఫరెన్స్ అంటారు. నువ్వు రాత్రి నిద్ర బాగుపోయాక నీ బాధ ఉంటుంది, మానుకో అంటే డబ్బు వచ్చేసింది, అయిపోయింది. కానీ ఎవరికి ఎవరు ఉత్సాహం ఉండదు, అందరికీ నిరుత్సాహమే. కానీ దేవుడిని బట్టి నువ్వు బలంగా నిలబడాలి. అంతే, దేవుడిని బట్టి నిలబడాలి. ఎందుకంటే నీకే నమ్మకం లేకపోతే వాళ్ళకి నమ్మకం ఉంటుంది దేవుడి మీద. కాబట్టి ఈరోజు మీ అందరికీ చెప్తాను, సమయం నన్ను మించిపోయింది లేదు, మీరేం భయపడలేదు. మీ అందరికి ఒక మాట చెప్తున్నాను, ఓకే? సమయం ఉంటే సరే ఎక్కడ నేను చేస్తాను. ఒకే ఒక మాట చెప్తున్నాను, నీకు దేవుడు అవకాశం ఇచ్చాడు, అది ఇదే సమయం, ఇప్పుడే అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేవుడిలో కరెక్ట్ గా నిలబడి పేతురు యోహాను లాగా సైతాన్ని ఎదిరిస్తావా? లేదు. మిగతా వాళ్ళలాగా అందరితో కలిసి నలుగురితో నారాయణ నిలబడతావా? చాయిస్ నీదే. నిలబడితే కిరీటం వస్తాయి, లొంగిపోతే ఉన్న కిరీటం